మదనపల్లి ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారి బ్రతుకుండంగా హంద్రీనివా ప్రాజెక్టు దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, కేవలం మదనపల్లి నియోజకవర్గానికి 1,00,000 రూపాయలు 1,00,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని, సాగునీరు ఇవ్వాలని, 1,00,000 మందికి తాగునీరు ఇవ్వాలని హంద్రీనివా ప్రాజెక్టు తలపెట్టారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే 90% పనులు పూర్తి కూడా చేశారు. అవునా అన్నా? అవునా అన్నా? ఆ తర్వాత 10% పనులు, మిగిలిందెంత? 10% పనులు. 10% పనులు పూర్తి చేయ చంద్రబాబుకు చేతనైందా? జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? ఎందుకు చేయలేకపోతే పోయారు అని అడుగుతున్నాం. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? హంద్రీనివా ప్రాజెక్టు పనులు 10% మిగిలిన్నాయి, అధికారం లేకొచ్చిన 6 నెలల లోపల హంద్రీనివా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాను, దాదాపు 80,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు నెలకొల్పిన ప్రాజెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేసి 15 లక్షల మందికి తాగునీరు కూడా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఎలక్షన్లు అప్పుడు వచ్చినప్పుడు చెప్పలేదా? మీకు వాగ్దానం చేయలేదా? ఎన్ని చెప్పారు? ఔటర్ రింగ్ రోడ్ చెప్పారు, గుర్తుందా? మదనపల్లి చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్ చెప్పారు ఎలక్షన్లు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. ఏమైంది? ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయిందా? ఔటర్ రింగ్ రోడ్ కాస్త ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయింది. అదే కాదు, అన్ని మాటలు కొట్టుకుపోయాయి. సమ్మర్ ట్యాంకులు కడతామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, కట్టారా అన్నా? ఎన్ని సమ్మర్ ట్యాంకులు కట్టారు? టొమాటోలు ఎక్కువ పండుతాయి, ధర వస్తే వచ్చినట్టు, పోతే మొత్తం పోయినట్టు. అవునా? ఏం చెప్పారు? ఇదే మాట చెప్పారు. అలా నష్టపోకుండా ఉండడానికి ప్రాసెసింగ్ ప్లాంట్లు పెడతామన్నారు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెడతామన్నారు. వచ్చినాయా? ఏది కనిపిస్తున్నాయా? ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. చేనేతలకు క్లస్టర్ గా ఏర్పాటు చేస్తానన్నాడు మదనపల్లి, గుర్తుందా? అయిందా అన్నా? వచ్చిందా? మదనపల్లి చీరలు ఒక బ్రాండ్ గా తయారు చేస్తానన్నాడు. ఇలాగే ఎన్నికలప్పుడు వచ్చి మైకు పట్టుకొని జగనన్న గారు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. వాస్తవం కాదా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? అమ్మా, ఇంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ, కానీ 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇద్దరు కలిసి కనీసం ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారు 10 సంవత్సరాలుగా. ప్రత్యేక హోదా అన్న పదానికి ఊసే లేకుండా చేశారు 10 సంవత్సరాలుగా. ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలుసా? ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్. ఒక రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా వచ్చింది అంటే ట్యాక్స్ బెనిఫిట్స్, రాయితీలు ఎంత అద్భుతంగా వస్తాయంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. వచ్చిందా స్పెషల్ స్టేటస్? బీజేపీ పార్టీ ఏమో 10 సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఇస్తానని 10 ఏళ్ల కింద చెప్పింది. అప్పుడు చంద్రబాబు గారు 15 ఏళ్లు కావాలి అని కొట్లాడతామన్నారు. తీరా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే మొత్తానికే ఊసరవల్లిలాగా మారిపోయారు చంద్రబాబు గారు. మొత్తానికే మాట మార్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు
ప్రత్యేక హోదా ఎందుకు రాదు, మాకు అధికారం ఇవ్వండి, బీజేపీ మెడలు వంచుతాము అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రమ్మని చంద్రబాబుకు ఛాలెంజ్ కూడా విసిరారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది, ప్రతి నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, గొప్ప అభివృద్ధి జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపిస్తే ఏమైంది? 5 సంవత్సరాలుగా ఒక్క నిజమైన ఉద్యమమేనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? బీజేపీతో తన దోస్తీ కోసము ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు, పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు, ఆఖరికి ఒక రాజధాని కూడా లేదు మనకు. పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అన్నీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. మనకు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? ఒక్క రాజధాని కూడా లేదు. చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు, ఆయనేమో అమరావతి రాజధాని సింగపూర్ చేస్తాను అని 3D వీడియోలు చూపించాడు, గ్రాఫిక్స్ గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 1 సరిపోదు 3 రాజధానిలు అన్నాడు. అయిందా? 3 కాదు కదా, కనీసం 1 అయిందా? ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అసలు రాజధానియే లేకుండా చేశారు. వీళ్ళ నాయకులు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారికి రైతంటే ప్రాణం, రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. పెట్టుకోలేదా? రుణమాఫీ చేయలేదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయం పండుగ అయింది. ఇప్పుడు ఎలా ఉంది? వ్యవసాయం దండుగులా తయారైంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్దతు ధర ఉన్నింది, ఇన్పుట్ సబ్సిడీ ఉన్నింది, ఎరువుల మీద అయితేనేమి, డ్రిప్ మీద అయితేనేమి, యంత్రాల మీద అయితేనేమి అన్నిటి మీద సబ్సిడీ ఇచ్చాడు. పంట నష్టపోతే అద్భుతమైన పంట నష్ట పరిహారం ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఉందా ఇప్పుడు? కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ లేకుండా పోయింది, మద్దతు ధర లేకపోయింది, పంట నష్టపోతే అది ఆదుకునే దిక్కు లేకుండా పోయింది. ఈరోజు రైతులు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా అయ్యో పాపం అనే నాయకుడే లేకుండా పోయారు. వాస్తవం కాదా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే ఎన్నికలు వచ్చినప్పుడు 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని నేనే ప్రచారం చేశాను జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించండి, 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు, దాంతో అసలు మద్దతు ధరకు ఇబ్బందే లేకుండా ఉంటుంది ప్రతి సంవత్సరము అని నేనే ప్రచారం చేశాను. 4000 కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపరిహారం కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తారు, పంట నష్టపోతే రైతుకు ఆదుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇలాగే ప్రచారం చేశాను. ఏమైంది? ఒక్కసారైనా వచ్చిందా పంట నష్టపరిహారం? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని మాటలు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారికి ఇలాంటి బిడ్డలంటే ప్రాణం, వయసులో ఉన్న బిడ్డలంటే ప్రాణం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బంగారం చేయాలని రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారు. ఇలాగే రాజశేఖర రెడ్డి గారు మైకు పట్టుకొని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఉందా ఇప్పుడు? ఉందా ఇప్పుడు? కన్న తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకొని అప్పు సొప్పు చేసుకొని పిల్లల్ని చదివిస్తే కనీసం ఉద్యోగాలు వస్తున్నాయా? ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పెట్టుకొని 5 సంవత్సరాల క్రితము 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుటి వరకు 5 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజుటి వరకు ఇంకా 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, చంద్రబాబు నువ్వు ఎందుకు భర్తీ చేయడం లేదు? డిఎస్సి ఇచ్చి మెగా డిఎస్సి ఇవ్వాలి కదా, 7,000తో నువ్వు దగా డిఎస్సి ఇస్తావా? సిగ్గులేదా చంద్రబాబు గారు అని తిట్టారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలు అయింది, అలాగే ఉన్న 23,000 ఉద్యోగాలు ఖాళీగా, డిఎస్సి ఉద్యోగాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు 2 నెలల ముందు మెగా డిఎస్సి లేదు కదా, ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అంటే 5 సంవత్సరాలు నిద్రపోయారు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేసే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే
4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు లేశారు. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు నిద్ర లేశారు. ఇప్పుడు సిద్ధం అని బయలుదేరారు. ఇంతకు ముందు ఎప్పుడైనా కల్పించారా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఆలోచన చేయండి. ఎన్నికలప్పుడు 2 నెలలు ఉందనగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేదా? సచ్చేదా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడేది. రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు. మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని చెప్పాం, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఓట్లేయండి అని నేనే అడిగాను. ఏమైంది? అయిందా పూర్తి మద్యపాన నిషేధం? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మద్యపాన నిషేధం అన్నది నేను చెయ్యకపోతే మళ్ళీ వచ్చి ఓట్లు అడగను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సిద్ధమని ఎందుకు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో పెడుతున్నాము పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఆఖరికి ఎవరు అమ్ముతున్నారు మద్యం? ఎవరు అమ్ముతున్నారు? సర్కారే అమ్ముతుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మద్యం అమ్ముతున్నారు. అది కూడా భూమట. స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. వాగ్దానాలని ఎక్కడ నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదిగో లిక్కర్ షాప్ లో అన్ని వాగ్దానాలు నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది. వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి, ఏది అమ్ముతే అదే తాగాలి. అదేమో నాసిరకం మందు. మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో 25% మంది లివరు కిడ్నీలు చెడిపోయి తాగుతున్న వాళ్ళు చచ్చిపోతున్నారు. పట్టించుకుంటున్నారా? హెల్త్ చెకప్లన్నా ఏమైనా ఉన్నాయా? అసలు ఏమైనా క్వాలిటీ చెక్ ఉందా? ఏదీ లేదు. ఆఖరికి చూస్తే కనీసం క్యాష్ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట. ఓన్లీ క్యాష్. ఇది ఎక్కడ పద్ధతి? దేశంలో ఎక్కడా లేదు, అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఓన్లీ క్యాష్ అట. అంటే ఎంత అమ్ముతున్నారు? ఎంతకు అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఎంత? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? దీనికో పాడు పద్ధతి ఏదైనా ఉందా? ఏదీ లేదు. ఆఖరికి చూస్తే అమ్మ క్వార్టర్ బాటిల్ పక్కన 60 రూపాయలు అయితే ఇక్కడ 250 రూపాయలు ఉంది అని మొత్తుకుంటున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టుకోవడం అంటే? అన్ని ఖర్చులు పెరిగిపోయాయి, అన్ని ధరలు పెరిగిపోయాయి. తీరా చూస్తే మేం బటన్ నొక్కుతున్నాము అని చెప్తున్నారే. మీరు బటన్ నొక్కితే ఇచ్చే డబ్బులకి, మీరు వెనక్కి తీసుకుంటున్న డబ్బులకి అసలు పొంతనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ ఏడుస్తున్నారు, అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. మీరు బటన్ నొక్కితే అమ్మఒడి కింద వచ్చేది 15,000 రూపాయలు. మీరేం చెప్పారు? ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు, మీరు ముఖ్యమంత్రి కాకముందు, నేను ముఖ్యమంత్రి అయినాక 2 బిడ్డలకు చొప్పున అమ్మఒడి 15,000 ఇస్తానన్నారు. అంటే 30,000. ఇప్పుడు మీరు ఇస్తున్నది 1 బిడ్డకే ఇస్తున్నారు. అంటే ఇంకో బిడ్డను దత్తత ఇచ్చేయాలా? ఇంకో బిడ్డను చంపేసుకోవాలా? అది కూడా మీరే చెప్పండి సార్. ఏం చేసుకోవాలి? అన్ని ధరలు పెరిగిపోయినాయి. మీరిచ్చేది బటన్ నొక్కి ఇచ్చే డబ్బులు దేనికి సరిపోతున్నాయి? చక్కెర, నూనె, ఏది చూసినా గ్యాస్ ధర. ఆర్టీసీ అయితే 5 సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు. ఎలక్ట్రిసిటీ అయితే కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు. డీజిల్, పెట్రోల్ ఏది ముట్టుకున్నా ధరలన్నీ ఆకాశానికి అంటుతున్నాయి. అసలు ఇల్లు గడవని పరిస్థితి ఉందని ఆడవాళ్ళంతా మొత్తుకుంటున్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడేది. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ. ఒకవైపేమో తెలుగుదేశం పార్టీ ఉంది, ఇంకో వైపేమో వైసీపీ పార్టీ ఉంది. ఒకవైపేమో చంద్రబాబు గారు ఉన్నారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరికి ప్రజల పట్ల ఆలోచన లేదు. ఇద్దరికి కావాల్సింది రాజకీయాలు, పదవులు తప్పితే ప్రజల గురించి ఎవరూ ఆలోచన చేయలేదు. ఎవరికైనా ఆలోచన ఉంటే మళ్ళీ బీజేపీతోనే పొత్తులు పెట్టుకుంటారా?
ఏ బీజేపీ పార్టీ అయితే 10 సంవత్సరాలుగా మనకు మోసం చేసిందో, మనకు స్పెషల్ స్టేటస్ ఇయ్యలేదు, మనకు పోలవరం ఇయ్యలేదు, మనకు రాజధాని ఇయ్యలేదు, మనకు రావాల్సిన హామీలలో ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకపోయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా తయారయ్యారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఎందుకంటే వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి. వీళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టారు. ఇద్దరికి బీజేపీ కావాలట. చంద్రబాబు గారికి బీజేపీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ కావాలట. మన రాష్ట్రంలో ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది. ఎందుకు బీజేపీకి బానిసలయ్యారు? ఎందుకు ఊడిగాలు చేస్తున్నారు? మనకు ఒక్క వాగ్దానం నిలబెట్టుకున్నారు. 6 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ. అంటే 10 ఏళ్లకు 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. మన రాష్ట్రంలో ఎన్ని ఇచ్చారు? కనీసం 1 కోటి ఇచ్చారా? పోనీ 10 లక్షలు ఇచ్చారా? పోనీ 1,00,000 అయినా ఇచ్చారా? ఎందుకు ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకి? ప్రతి రైతుకి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అయిందా? రైతులకి రెట్టింపు చేస్తామన్నారు మద్దతు ధర, అయిందా? ఒక్క మాట కూడా బీజేపీ పార్టీ నిలబెట్టుకోనప్పుడు మనకు పోలవరం ప్రాజెక్ట్ అయినా, మనకు రాజధాని అయినా, మనకు ప్రత్యేక హోదా అయినా ఇవ్వను అని బీజేపీ తేల్చి చెప్పినప్పుడు అదే బీజేపీ పార్టీతో మీరు ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది. ఆలోచన చేయండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఒకవైపేమో చంద్రబాబు గారికి మోడీతో పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఒకరికేమో బహిరంగ పొత్తు, ఇంకొకరికేమో రహస్య పొత్తు. కానీ అందరూ కలిసే ఉన్నారు. అందరూ ఎవరు ఏ ఒక్కరు ప్రజల పక్షాన లేరు. అందుకే చెప్తున్నాం, ప్రపంచమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో గాని ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఈ ముగ్గురిట్లో ఏ ఒక్కరికి ఓట్లేసినా అది బీజేపీ ఖాతాలోనే పోతుంది. బీజేపీ ఖాతాకు పోయిందంటే మళ్ళీ బీజేపీ ఖాతాకు మీ ఓటు పోయింది అంటే మళ్ళీ ప్రత్యేక హోదా రాదు. మళ్ళీ మోసం చేస్తుంది బీజేపీ పార్టీ. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీనే చెప్తుంది. రాహుల్ గాంధీ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని వాగ్దానం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారు. ఆ మాటను పట్టుకునే వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు. ఆ మాటను నమ్మొచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మనకు పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తయితాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే మనకు బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే, అధికారంలోకి మీకు రాకపోతే ఏ ఒక్కరు, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా ఏ ఒక్కరి వల్ల చేత కాదు ప్రజలకు ఇంత మేలు చేయడం. మరొక్కసారి చెప్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి వాళ్లకు అన్యాయం జరుగుతుంది కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టింది. ఇక్కడ రాజ్యాలు ఏలడానికి రాలేదు. పెద్ద పార్టీలో చేరి పెద్ద పదవులు తీసుకోవడానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీకి అసలు బలమే లేనప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ గొంతుక కాడానికి, కనీసం ప్రశ్నించడానికి కూడా ఏ పార్టీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా ఏమైంది, పోలవరం ఏమైంది, రాజధాని ఏమైంది అని ప్రశ్నించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడ్డారు అంత సంక్షేమ పరిపాలన రాజశేఖర రెడ్డి బిడ్డ మీ గడప వరకు తీసుకొస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. రైతులకి మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో పెట్టుబడి మీద 50% లాభంతో కొత్త మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం, రోజుకు కనీస వేతనం 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇల్లులాగా 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేదింటి మహిళకు మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇల్లు గడవడం కష్టమైపోయింది.
ఒక మహిళ ఒక భార్యగా ఒక తల్లిగా ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ మహిళకే తెలుసు. ఎవరు తనకు కిరీటం పెట్టరు, అయినా కూడా తన ఇల్లు గడవాలని, తన బిడ్డలు భర్త బాగుండాలని ఎన్నో త్యాగాలు చేస్తుంది. అలాంటి మహిళలకు అండగా ఉండడానికి ప్రతి నెల 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేదింటికి ఆ ఇంటి మహిళకి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. సంవత్సరానికి 1,00,000 అంటే 5 సంవత్సరానికి 5 లక్షలు. ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. పెన్షన్లు వితంతువులకు వితంతువులకు వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎన్నో అద్భుతాలు చేశారు, ఎంతో అభివృద్ధి చేశారు, అద్భుతమైన పథకాలను అమలు చేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పార్టీ. హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు. మీరు ఆశీర్వదించండి. మీ పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అని మాటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్, మీ బిడ్డ, మీ తమ్ముడు, ఆశీర్వదించండి. హస్తం గుర్తు మీద ఓటేయండి. మీకు అందుబాటులో ఉంటాడు, మీకు సేవ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు, మీరు పిలిచినప్పుడు పలుకుతాడు. మీరు ఆశీర్వదించండి. హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. హస్తం గుర్తన్నా మర్చిపోకండి అమ్మా. హస్తం గుర్తు, హస్తం గుర్తన్నా రాజశేఖర రెడ్డి గారి గుర్తు, హస్తం గుర్తు. అన్న ఆశీర్వదించండి. అన్న మీ బిడ్డ పవన్ గెలిపించండి. ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మ. దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ఎదురు దెబ్బలెన్నైనా కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకమై రాయిలా ఓ షర్మిలా, రాయిలా రాజన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా వీర బిడ్డలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. సంకల్పమది నిజం, నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆ ఆశయాల బాట నడక నిజం. వెనుదిరుగని ఆ ధైర్యం నిజం, ఉక్కులాంటి నీ గుండె
మదనపల్లి ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారి బ్రతుకుండంగా హంద్రీనివా ప్రాజెక్టు దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, కేవలం మదనపల్లి నియోజకవర్గానికి 1,00,000 రూపాయలు 1,00,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని, సాగునీరు ఇవ్వాలని, 1,00,000 మందికి తాగునీరు ఇవ్వాలని హంద్రీనివా ప్రాజెక్టు తలపెట్టారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే 90% పనులు పూర్తి కూడా చేశారు. అవునా అన్నా? అవునా అన్నా? ఆ తర్వాత 10% పనులు, మిగిలిందెంత? 10% పనులు. 10% పనులు పూర్తి చేయ చంద్రబాబుకు చేతనైందా? జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? ఎందుకు చేయలేకపోతే పోయారు అని అడుగుతున్నాం. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? హంద్రీనివా ప్రాజెక్టు పనులు 10% మిగిలిన్నాయి, అధికారం లేకొచ్చిన 6 నెలల లోపల హంద్రీనివా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాను, దాదాపు 80,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు నెలకొల్పిన ప్రాజెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? చెప్పలేదా? హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేసి 15 లక్షల మందికి తాగునీరు కూడా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఎలక్షన్లప్పుడు వచ్చినప్పుడు చెప్పలేదా? మీకు వాగ్దానం చేయలేదా? ఎన్ని చెప్పారు? ఔటర్ రింగ్ రోడ్ చెప్పారు, గుర్తుందా? మదనపల్లి చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్ చెప్పారు ఎలక్షన్లప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. ఏమైంది? ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయిందా? ఔటర్ రింగ్ రోడ్ కాస్త ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయింది. అదే కాదు, అన్ని మాటలు కొట్టుకుపోయాయి. సమ్మర్ ట్యాంకులు కడతామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, కట్టారా అన్నా? ఎన్ని సమ్మర్ ట్యాంకులు కట్టారు? టొమాటోలు ఎక్కువ పండుతాయి, ధర వస్తే వచ్చినట్టు, పోతే మొత్తం పోయినట్టు. అవునా? ఏం చెప్పారు? ఇదే మాట చెప్పారు. అలా నష్టపోకుండా ఉండడానికి ప్రాసెసింగ్ ప్లాంట్లు పెడతామన్నారు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెడతామన్నారు. వచ్చినాయా? వచ్చినాయా? ఏది కనిపిస్తున్నాయా? ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. చేనేతలకు క్లస్టర్ గా ఏర్పాటు చేస్తానన్నాడు మదనపల్లి, గుర్తుందా? అయిందా అన్నా? వచ్చిందా? మదనపల్లి చీరలు ఒక బ్రాండ్ గా తయారు చేస్తానన్నాడు. ఇలాగే ఎన్నికలప్పుడు వచ్చి మైకు పట్టుకొని జగనన్న గారు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. వాస్తవం కాదా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? అమ్మా, ఇంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ, కానీ 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇద్దరు కలిసి కనీసం ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారు 10 సంవత్సరాలుగా. ప్రత్యేక హోదా అన్న పదానికి ఊసే లేకుండా చేశారు 10 సంవత్సరాలుగా. ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలుసా? ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్. ఒక రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా వచ్చింది అంటే ట్యాక్స్ బెనిఫిట్స్, రాయితీలు ఎంత అద్భుతంగా వస్తాయంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు, 100 కొత్త పరిశ్రమలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గానికి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. వచ్చిందా స్పెషల్ స్టేటస్? బీజేపీ పార్టీ ఏమో 10 సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఇస్తానని 10 ఏళ్ల కింద చెప్పింది. అప్పుడు చంద్రబాబు గారు 15 ఏళ్లు కావాలి అని కొట్లాడతామన్నారు. తీరా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే మొత్తానికే ఊసరవల్లిలాగా మారిపోయారు చంద్రబాబు గారు. మొత్తానికే మాట మార్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు,
ప్రత్యేక హోదా ఎందుకు రాదు, మాకు అధికారం ఇవ్వండి, బీజేపీ మెడలు వంచుతాము అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రమ్మని చంద్రబాబుకు ఛాలెంజ్ కూడా విసిరారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది, ప్రతి నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, గొప్ప అభివృద్ధి జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపిస్తే ఏమైంది? 5 సంవత్సరాలుగా ఒక్క నిజమైన ఉద్యమమేనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? బీజేపీతో తన దోస్తీ కోసము ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు, పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు, ఆఖరికి ఒక రాజధాని కూడా లేదు మనకు. పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అన్నీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. మనకు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? ఒక్క రాజధాని కూడా లేదు. చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు, ఆయనేమో అమరావతి రాజధాని సింగపూర్ చేస్తాను అని 3D వీడియోలు చూపించాడు, గ్రాఫిక్స్ గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 1 సరిపోదు 3 రాజధానిలు అన్నాడు. అయిందా? 3 కాదు కదా, కనీసం 1 అయిందా? ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అసలు రాజధానియే లేకుండా చేశారు. వీళ్ళ నాయకులు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారికి రైతంటే ప్రాణం, రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. పెట్టుకోలేదా? రుణమాఫీ చేయలేదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయం పండుగ అయింది. ఇప్పుడు ఎలా ఉంది? వ్యవసాయం దండుగులా తయారైంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్దతు ధర ఉన్నింది, ఇన్పుట్ సబ్సిడీ ఉన్నింది, ఎరువుల మీద అయితేనేమి, డ్రిప్ మీద అయితేనేమి, యంత్రాల మీద అయితేనేమి అన్నిటి మీద సబ్సిడీ ఇచ్చాడు. పంట నష్టపోతే అద్భుతమైన పంట నష్ట పరిహారం ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఉందా ఇప్పుడు? కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ లేకుండా పోయింది, మద్దతు ధర లేకపోయింది, పంట నష్టపోతే అది ఆదుకునే దిక్కు లేకుండా పోయింది. ఈరోజు రైతులు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా అయ్యో పాపం అనే నాయకుడే లేకుండా పోయారు. వాస్తవం కాదా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే ఎన్నికలు వచ్చినప్పుడు 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని నేనే ప్రచారం చేశాను జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించండి, 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు, దాంతో అసలు మద్దతు ధరకు ఇబ్బందే లేకుండా ఉంటుంది ప్రతి సంవత్సరము అని నేనే ప్రచారం చేశాను. 4000 కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపరిహారం కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తారు, పంట నష్టపోతే రైతుకు ఆదుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇలాగే ప్రచారం చేశాను. ఏమైంది? ఒక్కసారైనా వచ్చిందా పంట నష్టపరిహారం? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని మాటలు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారికి ఇలాంటి బిడ్డలంటే ప్రాణం, వయసులో ఉన్న బిడ్డలంటే ప్రాణం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బంగారం చేయాలని రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారు. ఇలాగే రాజశేఖర రెడ్డి గారు మైకు పట్టుకొని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఉందా ఇప్పుడు? ఉందా ఇప్పుడు? కన్న తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకొని అప్పు సొప్పు చేసుకొని పిల్లల్ని చదివిస్తే కనీసం ఉద్యోగాలు వస్తున్నాయా? ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పెట్టుకొని 5 సంవత్సరాల క్రితము 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుటి వరకు 5 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజుటి వరకు ఇంకా 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, చంద్రబాబు నువ్వు ఎందుకు భర్తీ చేయడం లేదు? డిఎస్సి ఇచ్చి మెగా డిఎస్సి ఇవ్వాలి కదా, 7,000తో నువ్వు దగా డిఎస్సి ఇస్తావా? సిగ్గులేదా చంద్రబాబు గారు అని తిట్టారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలు అయింది, అలాగే ఉన్న 23,000 ఉద్యోగాలు ఖాళీగా, డిఎస్సి ఉద్యోగాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు 2 నెలల ముందు మెగా డిఎస్సి లేదు కదా, ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అంటే 5 సంవత్సరాలు నిద్రపోయారు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేసే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే
4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు లేశారు. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు నిద్ర లేశారు. ఇప్పుడు సిద్ధం అని బయలుదేరారు. ఇంతకు ముందు ఎప్పుడైనా కల్పించారా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఆలోచన చేయండి. ఎన్నికలప్పుడు 2 నెలలు ఉందనగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడేది. రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు. మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని చెప్పాం, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఓట్లేయండి అని నేనే అడిగాను. ఏమైంది? అయిందా పూర్తి మద్యపాన నిషేధం? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మద్యపాన నిషేధం అన్నది నేను చెయ్యకపోతే మళ్ళీ వచ్చి ఓట్లు అడగను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సిద్ధమని ఎందుకు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో పెడుతున్నాము పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఆఖరికి ఎవరమ్ముతున్నారు మద్యం? ఎవరమ్ముతున్నారు? సర్కారే అమ్ముతుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మద్యం అమ్ముతున్నారు. అది కూడా భూమట. స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదిగో లిక్కర్ షాప్ లో అన్ని వాగ్దానాలు నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది. వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి, ఏది అమ్ముతే అదే తాగాలి. అదేమో నాసిరకం మందు. మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో 25% మంది లివరు కిడ్నీలు చెడిపోయి తాగుతున్న వాళ్ళు చచ్చిపోతున్నారు. పట్టించుకుంటున్నారా? హెల్త్ చెకప్లనా ఏమైనా ఉన్నాయా? అసలు ఏమైనా క్వాలిటీ చెక్ ఉందా? ఏదీ లేదు. ఆఖరికి చూస్తే కనీసం క్యాష్ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట. ఓన్లీ క్యాష్. ఇది ఎక్కడ పద్ధతి? దేశంలో ఎక్కడా లేదు, అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఓన్లీ క్యాష్ అట. అంటే ఎంత అమ్ముతున్నారు? ఎంతకు అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఎంత? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? దీనికో పాడు పద్ధతి ఏదైనా ఉందా? ఏదీ లేదు. ఆఖరికి చూస్తే అమ్మ క్వార్టర్ బాటిల్ పక్కన 60 రూపాయలు అయితే ఇక్కడ 250 రూపాయలు ఉంది అని మొత్తుకుంటున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టుకోవడం అంటే? అన్ని ఖర్చులు పెరిగిపోయాయి, అన్ని ధరలు పెరిగిపోయాయి. తీరా చూస్తే మేం బటన్ నొక్కుతున్నాము అని చెప్తున్నారే. మీరు బటన్ నొక్కితే ఇచ్చే డబ్బులకి, మీరు వెనక్కి తీసుకుంటున్న డబ్బులకి అసలు పొంతనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ ఏడుస్తున్నారు, అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. మీరు బటన్ నొక్కితే అమ్మఒడి కింద వచ్చేది 15,000 రూపాయలు. మీరేం చెప్పారు? ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు, మీరు ముఖ్యమంత్రి కాకముందు, నేను ముఖ్యమంత్రి అయినాక 2 బిడ్డలకు చొప్పున అమ్మఒడి 15,000 ఇస్తానన్నారు, అంటే 30,000. ఇప్పుడు మీరు ఇస్తున్నది 1 బిడ్డకే ఇస్తున్నారు, అంటే ఇంకో బిడ్డను దత్తత ఇచ్చేయాలా? ఇంకో బిడ్డను చంపేసుకోవాలా? అది కూడా మీరే చెప్పండి సార్. ఏం చేసుకోవాలి? అన్ని ధరలు పెరిగిపోయినాయి. మీరిచ్చేది బటన్ నొక్కి ఇచ్చే డబ్బులు దేనికి సరిపోతున్నాయి? చక్కెర, నూనె, ఏది చూసినా గ్యాస్ ధర. ఆర్టీసీ అయితే 5 సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు. ఎలక్ట్రిసిటీ అయితే కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు. డీజిల్, పెట్రోల్ ఏది ముట్టుకున్నా ధరలన్నీ ఆకాశానికి అంటుతున్నాయి. అసలు ఇల్లు గడవని పరిస్థితి ఉందని ఆడవాళ్ళంతా మొత్తుకుంటున్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడేది. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ. ఒకవైపేమో తెలుగుదేశం పార్టీ ఉంది, ఇంకో వైపేమో వైసీపీ పార్టీ ఉంది. ఒకవైపేమో చంద్రబాబు గారు ఉన్నారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరికి ప్రజల పట్ల ఆలోచన లేదు. ఇద్దరికి కావాల్సింది రాజకీయాలు, పదవులు తప్పితే ప్రజల గురించి ఎవరూ ఆలోచన చేయలేదు. ఎవరికైనా ఆలోచన ఉంటే మళ్ళీ బీజేపీతోనే పొత్తులు పెట్టుకుంటారా?
ఏ బీజేపీ పార్టీ అయితే 10 సంవత్సరాలుగా మనకు మోసం చేసిందో, మనకు స్పెషల్ స్టేటస్ ఇయ్యలేదు, మనకు పోలవరం ఇయ్యలేదు, మనకు రాజధాని ఇయ్యలేదు, మనకు రావాల్సిన హామీలలో ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోకపోయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా తయారయ్యారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఎందుకంటే వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి. వీళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టారు. ఇద్దరికి బీజేపీ కావాలట. చంద్రబాబు గారికి బీజేపీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ కావాలట. మన రాష్ట్రంలో ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది. ఎందుకు బీజేపీకి బానిసలయ్యారు? ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? మనకు ఒక్క వాగ్దానం నిలబెట్టుకున్నారు. 6 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ. అంటే 10 ఏళ్లకు 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. మన రాష్ట్రంలో ఎన్ని ఇచ్చారు? కనీసం 1 కోటి ఇచ్చారా? పోనీ 10 లక్షలు ఇచ్చారా? పోనీ 1,00,000 ఇచ్చారా? ఎందుకు ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకి? ప్రతి రైతుకి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అయిందా? రైతులకి రెట్టింపు చేస్తామన్నారు మద్దతు ధర. అయిందా? ఒక్క మాట కూడా బీజేపీ పార్టీ నిలబెట్టుకోనప్పుడు మనకు పోలవరం ప్రాజెక్ట్ అయినా, మనకు రాజధాని అయినా, మనకు ప్రత్యేక హోదా అయినా ఇవ్వను అని బీజేపీ తేల్చి చెప్పినప్పుడు అదే బీజేపీ పార్టీతో మీరు ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది. ఆలోచన చేయండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఒకవైపేమో చంద్రబాబు గారికి మోడీతో పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఒకరికేమో బహిరంగ పొత్తు, ఇంకొకరికేమో రహస్య పొత్తు. కానీ అందరూ కలిసే ఉన్నారు. ఎవరు ఏ ఒక్కరు ప్రజల పక్షాన లేరు. అందుకే చెప్తున్నాం, ప్రపంచమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో గాని ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఈ ముగ్గురిట్లో ఏ ఒక్కరికి ఓట్లేసినా అది బీజేపీ ఖాతాలోనే పోతుంది. బీజేపీ ఖాతాకు పోయిందంటే మళ్ళీ బీజేపీ ఖాతాకు మీ ఓటు పోయింది అంటే మళ్ళీ ప్రత్యేక హోదా రాదు. మళ్ళీ మోసం చేస్తుంది బీజేపీ పార్టీ. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీనే చెప్తుంది. రాహుల్ గాంధీ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని వాగ్దానం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారు. ఆ మాటను పట్టుకునే వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు. ఆ మాటను నమ్మొచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మనకు పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తయితాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే మనకు బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మీకు రాకపోతే ఏ ఒక్కరు, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా ఏ ఒక్కరి వల్ల చేత కాదు ప్రజలకు ఇంత మేలు చేయడం. మరొక్కసారి చెప్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి వాళ్లకు అన్యాయం జరుగుతుంది కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టింది. ఇక్కడ రాజ్యాలు ఏలడానికి రాలేదు. పెద్ద పార్టీలో చేరి పెద్ద పదవులు తీసుకోవడానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీకి అసలు బలమే లేనప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ గొంతుక కాడానికి, కనీసం ప్రశ్నించడానికి కూడా ఏ పార్టీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా ఏమైంది, పోలవరం ఏమైంది, రాజధాని ఏమైంది అని ప్రశ్నించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడ్డారు అంత సంక్షేమ పరిపాలన రాజశేఖర రెడ్డి బిడ్డ మీ గడప వరకు తీసుకొస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. రైతులకి మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో పెట్టుబడి మీద 50% లాభంతో కొత్త మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం, రోజుకు కనీస వేతనం 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇల్లులాగా 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేదింటి మహిళకు మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇల్లు గడవడం కష్టమైపోయింది.
ఒక మహిళ ఒక భార్యగా ఒక తల్లిగా ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ మహిళకే తెలుసు. ఎవరు తనకు కిరీటం పెట్టరు, అయినా కూడా తన ఇల్లు గడవాలని, తన బిడ్డలు భర్త బాగుండాలని ఎన్నో త్యాగాలు చేస్తుంది. అలాంటి మహిళలకు అండగా ఉండడానికి ప్రతి నెల 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేదింటికి ఆ ఇంటి మహిళకి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. సంవత్సరానికి 1,00,000 అంటే 5 సంవత్సరానికి 5 లక్షలు. ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. పెన్షన్లు వితంతువులకు వితంతువులకు వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎన్నో అద్భుతాలు చేశారు, ఎంతో అభివృద్ధి చేశారు, అద్భుతమైన పథకాలను అమలు చేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పార్టీ. హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు. మీరు ఆశీర్వదించండి. మీ పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అని మాటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్, మీ బిడ్డ, మీ తమ్ముడు, ఆశీర్వదించండి. హస్తం గుర్తు మీద ఓటేయండి. మీకు అందుబాటులో ఉంటాడు, మీకు సేవ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు, మీరు పిలిచినప్పుడు పలుకుతాడు. మీరు ఆశీర్వదించండి. హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. హస్తం గుర్తన్నా మర్చిపోకండి అమ్మా. హస్తం గుర్తు, హస్తం గుర్తన్నా రాజశేఖర రెడ్డి గారి గుర్తు, హస్తం గుర్తు. అన్న ఆశీర్వదించండి. అన్న మీ బిడ్డ పవన్ గెలిపించండి. ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మ. దెబ్బలెన్నైనా ధైర్యమే కదా